మీకు కోడి రామకృష్ణ గారికి కూడా గాఢతరమైన అనుబంధం ఉండేదని మీద దాని గురించి ఒకసారి వినాలి. ఆయన మహానుభావుడు అండి. నన్ను బాగా గ్రహించినటువంటి వాడు ఆయన. పాటల్లో రాఘవేంద్రరావు గారు ఎలా గ్రహించి ఇచ్చారో పాటలు తీయటంలో మొనగాడు రాఘవేంద్రరావు గారు, మాటలకి డ్రమటైజేషన్కి మొనగాడు కోడి రామకృష్ణ గారు. కోడి రామకృష్ణ గారి కంటే ఇక ఇంకొకళ్ళు లేరండి నిజంగా చెప్పాలంటే ఆ తరంలో ఆలోచన. ఇప్పుడు వాళ్ళకు కూడా ఆయనతో అనుబంధం లేదు కనుక ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. చాలా అసలు అలాంటి ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని మనం చూడలేము. అందరినీ గురూజీ గురూజీ అని అంటాడు. ఆయనకన్నా చిన్నవాడిని, నేను 10 ఏళ్ళు చిన్నవాడిని. గురూజీ రెండు గురూజీ. నేనే కాదు, ఏ రైటర్నైనా సరే, కొత్తగా వచ్చిన రైటర్నైనా సరే, రెండు గురూజీ, అందరినీ గురూజీ గురూజీ అంటూ చాలా మృదువుగా తెలివిగా తనకు కావాల్సింది తీసుకుని, వాళ్ళు 1% ఇచ్చినా సరే దాన్ని 10 మెరుగుపెట్టేసి చేసేయగలడు. తనకి ఏం కావాలో అది చెబుతాడు ఆయన, మనం రాసుకోగలం. కోడి రామకృష్ణ గారు లాంటి వాడు లేడు 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 రాడు అంతే. ఆయన లేడు అని తెలిసిన రోజు మీ మానసిక స్థితి ఏంటి? ఎందుకంటే ఆయన మిమ్మల్ని నటుడిగా కూడా పరిచయం చేసినట్టు నాకు ఏదో చిన్న పాత్ర, నేను కాదు ఎవరు కనిపించారంటే ఈయన్ని తీసుకు ఆ పాత్రకి ఎవరో రాలేదంటే ఎదురుకుండా ఉన్న వాళ్ళే చేయమంటాడు. ఆయన చేయించుకోగలండి. ఆయన ఒక మహాశిల్పి, ఒక రచనా శిల్పి. ఆయన ప్రపంచం అంతా కూడా నటనగాను రచనగాను చూశాడు. ఆయన అలా జీవించాడు. అందుకని ఆయన ఎవరినైనా సరే తను అనుకున్నటువంటి క్యారెక్టర్లుగా ఆయన ఊహించుకున్నాడని అంటే వాడి పంట పండింది, వాటితో చేయగలడు. అలా చేసింది. అది ఆయనతో మసిలినటువంటి వ్యవహారం కూడా చాలా బాగుంటుంది. చాలా ఎక్కడ ఎప్పుడు ఆయన ఎవరిని హర్ట్ చేస్తూ ఒక మాట అనటం అనేది నేను కాదు కదా, ఎవడు వినలే ఇండస్ట్రీలో. ఎవరు అంత మృదువుగా చాలా లోతుగా ఆలోచించి చేసేటువంటి మనిషి ఏదైనా పని చాలా మహానుభావుడు. ఆయన వల్ల ఇవాళ ఆయన ఇచ్చిన దేవుళ్ళు పాటలు అంతే కదా. అట్లాగే దేవుళ్ళు కంటే భారత్ బంధుకు డైలాగ్స్ మొట్టమొదటి ఆయన అవకాశం ఇచ్చారు. దాంట్లో రాసినటువంటి పాట అది ఇవాళ సెన్సార్ కాదు. తప్పు లేదు ఒప్పు లేదు చెప్పు తీసి కొట్టండి, తప్పది ఇంకా అన్నలార పిరికితనం మానండి, గడ్డి తినే నాయకుల్ని నడ్డి విరగదన్నండి, చచ్చైన దేశాన్ని రక్షించండి రండి, లద్దె పురుగు లాంటోడు పెద్ద పదవిలోకి చేరి హద్దు ఆపు లేక మనల్ని అణగదొక్కుతా ఉంటే, ముఖ్యమంత్రి అయినా ఈ నక్కబుద్ధి నాయాలని మక్కెలిరిచి జనం మధ్య తుక్కురేగదన్నండి అని ఇవాళ సెన్సార్ ఎవరది? ఎవరు ఎట్టి పరిస్థితులు ఎవరు? ఫస్ట్ ఫస్ట్ షోకి వెళ్ళాను భారత్ బంధు. థియేటర్ మొత్తం ఈ పాట కట్స్ కిందకు వస్తుంది. వచ్చిన ప్రతిసారి రోమాంచితం అవడం అంటారే, ప్రేక్షకులందరూ కూడా అసలు రోమాంచితం అయిపోయి ఆ దృశ్యం నా కళ్ళ ముందు ఇంకా కదలాడుతుంది. కృష్ణా తీరం అనగానే పోరంకి దక్షిణామూర్తి గారు, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు, వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు, తొలి తెలుగు పదం ఇది నాగబు అనే శబ్దమని కనిపెట్టిన వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు ఇత్యాది మహామహులు జన్మించినటువంటి నేల. అటువంటి పరివాహక ప్రాంతంలోనే తెలుగు సినిమా పుట్టింది. రఘుపతి వెంకయ్య నాయుడు గారు కావచ్చు, తొలి తెలుగు హీరో రఘుపతి సూర్యప్రకాష్ గారు కావచ్చు, నందమూరి తారక రామారావు గారు కావచ్చు, ఎల్వి ప్రసాద్ గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు కావచ్చు, ఆ తర్వాత జంధ్యాల గారు, విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళు, దేవివర ప్రసాద్, అశ్విని లాంటి, కేఎస్ రామారావు లాంటి అత్యుత్తమ అభిరుచి కలిగిన అటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిగా మీ అనుభూతి మీ మాటల్లో వినాలనుంది. నాకు ఆ తీరం గురించి ఒకసారి వినాలని. అది చెప్పాను కదండి, విజయవాడ అనేటువంటిది స్కాంద పురాణంలో వర్ణింపబడినటువంటి ప్రదేశం. అది స్కాంద పురాణంలోనే ఉంది, పురాణాలలోనే ఉన్నది. ఇది మన దుర్గా క్షేత్రం. అవును. అట్లాగే కృష్ణానది పరివాహక ప్రాంతంలో అద్భుతమైనటువంటి తీర్థాలు ఉన్నాయి. త్రిశూల తీర్థం అని ఉంది, ఫల్గుణ తీర్థం అని ఉంది. ఇప్పుడు ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు ఈ 2 విషయాల గురించి నేను అరగంట మాట్లాడాలి. అంటే త్రిశూల తీర్థం, ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. అంటే రేవు అంటాం కదా, ఆ తీర్థం అని అంటే అదనమాట. అక్కడ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. త్రిశూల తీర్థానికి ఉండే లక్షణం ఈ రేవుకు ఉండే లక్షణం ఫల్గుణ తీర్థం ఆ రేవుకు ఉండదనమాట. అక్కడ స్నానం చేస్తే వచ్చేటువంటి ఆ ప్రవహించేటువంటి ఎలక్ట్రిసిటీ వేరు, ఆ జల విద్యుత్తు మీ శరీరాన్ని తాకే విధానం వేరు. ఈ ఫల్గుణ తీర్థంలో ఉన్నది త్రిశూల తీర్థంలో ఉండదు. ఇలా
కొన్ని వేల తీర్థాలు ఉన్నాయి. సహ్యాద్రి పర్వతం దగ్గర కృష్ణానది పుట్టి అక్కడ నుండి సాగర సంగమం వరకు కూడా హంసల దేవి దగ్గర ఈ మధ్యలో అనేక తీర్థాలు ఉంటాయి. ఒక్కొక్క తీర్థంలో ఒక్కొక్క రకమైనటువంటి శారీరకమైన మానసికమైన శక్తులు కలుగుతాయి స్నానానికి. ఒక్కొక్క రకమైన రుగ్మత పోతుంది. ఇవన్నీ కూడా నేను కృష్ణానది శతకం రాశా. నా అదృష్టం ఏంటంటే ఆ కృష్ణానది తీరంలో ఎంతోమంది మహాకవులు పుట్టారు. వాళ్ళు తలుచుకుంటే ఓ పూటలో రాసేసేవాళ్ళు. అవకాశం నాకు వచ్చింది, మీకు అందించి వెళ్ళారు. 2016లో ఆ శతకాన్ని కృష్ణా పుష్కరాల సమయంలో జీఎర్ స్వామి గారి చేత కృష్ణానది తీరంలోనే ఆవిష్కరణ చేయించాం. అలా అది ఒక పరమ పవిత్రమైన దివ్యమైనటువంటి క్షేత్రం. దాన్ని కాస్త పాడు చేసి పెట్టేసి అక్కడికి రాబోతున్నారు. దాన్ని కేవలం కొన్ని వర్గాల ఆధిపత్య పోరు క్రింద కొంతమంది మాత్రమే వాళ్ళ యొక్క అస్తిత్వాలకు వేదికలుగా మార్చుకునేది, రాజకీయపరమైన లేకపోతే సామాజిక వర్గపరమైన వేదికలు కావచ్చు, ఈవేళ ఆ జిల్లాలకు పేర్లు పెట్టాలనేటటువంటి పరిస్థితి దాకా వెళ్ళిపోయింది కదా. దీనిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? చెప్తున్నాను కదండి, మీకు రాజకీయం అనేటువంటిది అవగాహన రాహిత్యంతో దుర్మార్గంగా వాళ్ళు యథేచ్ఛగా పరిపాలించటం కోసం దాన్ని వాడుకుంటున్నారు. రాజకీయం అంటే ప్రధానంగా ప్రజలందరికీ కూడా సేవ చేయటం. ఎవడు బలహీనుడో వాడిని బలవంతుణ్ణి చేయటం, ఎవడు ధనహీనుడో వాడి రూపాయి వాడు సంపాదించుకునే మార్గం వాడికి చూపించటం, ధనవంతుల్ని కాపాడటం, విద్యావంతులకు అవకాశాలు కల్పించటం. ఇది రాజకీయ నాయకుడు చేయవలసిన అవసరం. దానికి రాజకీయంగా ఒక సమూహాన్ని ఏర్పాటు చేసి దానికి పార్టీ అని పెట్టి ఆ పార్టీకి ఇగో ఈ ఆశయాలే మీకు ఇవి చేస్తాం, మీకు ఇల్లు లేదు కదా ఇల్లు ఇస్తాం, నీళ్లు లేవు కదా నీళ్ళు ఇస్తామని చెప్పి రావాలి. పార్టీ అంటే ఇది. అంటే సాధారణ సగటు మనిషి మాటల్లో చెబుతున్నా, పార్టీ అంటే ఇంతే, ఇంతకన్నా ఉంటుంది పార్టీకి. దీన్ని వాళ్ళు అనేక విధాలుగా వాళ్ళ స్వార్థానికి ఉపయోగించేసుకుని దాన్ని ప్రజల జీవితాలన్నింటినీ కూడా బాగు చేయాల్సినటువంటి వాళ్ళు ప్రజల జీవితాలని పాడు చేసేటువంటి పరిస్థితి ఇవాళ కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అవలంబించిన విధానాలన్నీ అట్లాగే ఉన్నాయి. మోతాదు తక్కువ. ఇప్పటికంటే అప్పటి రాజకీయ నాయకులకి స్వార్థం తక్కువ. కొంతమంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, నిర్మలంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, నిజాయితీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ స్వార్థం లేకపోలేదు. అప్పటి రాజకీయం కూడా దుర్మార్గంగానే నడిచింది. ఇప్పుడు దుర్మార్గమే ప్రధానంగా నడుస్తున్నది. దాదాపుగా ఇవన్నీ కూడా మాటలు ఉన్న మీడియాల్లోనూ వాళ్ళకు అనుకూలమైన మీడియా, వాళ్ళకు అనుకూలమైన పత్రికల్లో వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, వీళ్ళు చేస్తున్నది గొప్పదని హోరెత్తించడం తప్ప అదంతా డొల్ల. లోపల ఉన్నది మాత్రం పూర్తిగా కరుడుగట్టినటువంటి వాళ్ళ ఆత్మగతమైనటువంటి లాభమే చూసుకునే, వ్యక్తిగత లాభం చూసుకునేటువంటి స్వార్థం, కరుడుగట్టినటువంటి స్వార్థం, అదే ఎక్కువగా ప్రధానంగా నడుస్తున్నది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.